జ్యోతిష శాస్త్ర వృత్తాంతము, భృగు మహర్షి వృత్తాంతము, గొప్ప జ్యోతిష శాస్త్రవేత్త. దాన్ని గురించి ఇప్పుడు మనం కూలంకుషంగా తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రం గొప్పదనే నమ్మకం ఉంది. ఎందుకంటే ఇది పుట్టిన తేదీ, సమయము, ప్రదేశము ఆధారంగా వ్యక్తిగత స్వభావము, భవిష్యత్తును చెప్పగలదు. కర్మ ఫలితాలను తెలుసుకొని భవిష్యత్తును మెరుగుపరుచుకోవచ్చని చెప్పి ఆధ్యాత్మిక పనులు భావిస్తూ ఉంటారు. ఇది వేదాలలో ఒక భాగం. అయితే ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల మంది ఈ శాస్త్రాన్ని నమ్ముతారు. ఉపగ్రహాలను ప్రయోగించేటటువంటి సమయంలో కూడా ఇన్ని గంటల ఇన్ని నిమిషాలకి ప్రారంభం అని ముహూర్త నిర్ధారణ చేసి అన్ని ఉపగ్రహాలు సాధ్యమైనంత వరకు విజయవంతం అవుతాయి. ఈ ఉపగ్రహాలు గగనంలోకి పంపిస్తూ ఉంటారు. అయితే ఒక గుడికి, ఒక ధ్వజస్తంభ ప్రతిష్టకు, ఒక వివాహాది శుభముహూర్తాలు ఈ ముహూర్తాల మీదనే, ఖగోళ శాస్త్రం మీదనే ఆధారపడి ఉంటాయి. దేశ ఆర్థిక ఆదాయ వ్యయాలు మొత్తం కూడా ఈ శాస్త్రం మీదే ఆధారపడి ఉంటాయి. మూఢమి కనుక వస్తే వ్యాపార వ్యవస్థ ఆ 2 నెలలు స్తంభించిపోతుంది. అంత వాడుకలో ఉన్నటువంటి ఈ శాస్త్రం చాలా గొప్పది. స్త్రీ పురుషులు ఇద్దరూ కలిసే పాణిగ్రహణ ముహూర్తం వలన ఒక దాంపత్యం, ఒక కుటుంబ అభివృద్ధి జరుగుతుంది. ఈ యథార్థంగా ఈ విషయాన్ని కాదనగలరా? తప్పక దీన్ని నమ్ముతారు. జ్యోతిష శాస్త్రానికి ఎంత ప్రాధాన్యత ఉన్నదో వాస్తు శాస్త్రానికి కూడా అంత ప్రాధాన్యత ఉంది. వాస్తు అనగా వసతి అని అర్థం. వాస్తుపరంగా నవగ్రహాలు వాస్తుని పరిపాలన చేస్తూ ఉంటాయి. 4 దిక్కులు, 4 మూలలు. ఈ 9 గ్రహాలు కలిసి 4 దిక్కులు, 4 మూలలకి ఉంటాయి. ఏ గ్రహం లోపం వస్తే ఆ గ్రహ యొక్క ఫలితాలు వాస్తురీత్యా వర్తిస్తాయి. వాస్తురీత్యా పాకలో ఉన్నవారు మేడలోకి వెళ్ళాలి, కానీ మేడలో ఉన్నవారు పాకలోకి రాకూడదు. ఈ వాస్తు కనుక బాగున్నట్లయితే ప్రతి ఒక్క విషయానికి కూడా అభివృద్ధి ఆ విధంగా ఉంటుంది. కొన్ని దేవాలయాల్లో, పీఠాలలో వాస్తు తప్పులు బాగా ఉంటాయి. దానివలన కమిటీ వారికి అపార్థాలు, అభిప్రాయ భేదాలు, అభివృద్ధికి ఆటంకాలు వస్తాయి. వాటిని సరిచేసి కొన్ని ఉపశాంతులు కనుక చేస్తే తిరిగి అభివృద్ధి పదంలోకి తప్పక వస్తుంది. శాస్త్రం తప్పు కాదు, దానిని చెప్పేటటువంటి వారు కరెక్ట్గా అవగాహన చేసుకొని చెప్పలేకపోవటం మాత్రమే తప్పు తప్ప శాస్త్రం శాశ్వతం. శాస్త్రం శాస్త్రం ఎన్ని యుగాలైనా కానీ శాశ్వతం. మనిషి శాశ్వతం కాదు. శాస్త్రం మూలకారకులు అసలు ఎవరు అనేటటువంటిది తెలుసుకుందాం. వాస్తుశాస్త్ర పితామహుడు విశ్వకర్మ. దేవతల ఆయుధాల నుండి సువర్ణలంక దాకా వాస్తుపరంగా నిర్మించిన వ్యక్తి విశ్వకర్మ. భృగు మహర్షి జ్యోతిష శాస్త్రవేత్తలకు పండితులు, గురువులు. భృగు మహర్షి ఒక గొప్ప హైందవ జ్యోతిష శాస్త్రవేత్త, పితామహుడు. వీరి మొదటి జ్యోతిష గ్రంథము భృగు సంహిత. ఈ గ్రంథంలో అన్ని రకాల జీవుల గురించి, భూత భవిష్యత్తు వర్తమాన కాలాల గురించి, 50 లక్షల ప్రాణుల గురించి వ్రాయబడ్డ గ్రంథం. జ్యోతిష శాస్త్రవేత్తలకు భృగు మహర్షి ధర్మశాస్త్ర ప్రవక్తగా కాత్యాయనుడు పేర్కొన్నారు. మహర్షుల్లో కూడా ఈర్ష్యాభావాలు ఉండేవి. మనం ఎంత మంచిగా ఉన్నా ఎవరో ఒకరు చెడ్డవాళ్ళమనే అంటూ ఉంటారు. ఇతరులకు నచ్చాలని నటిస్తూ బతకటం కంటే మనకి నచ్చినట్లుగా బ్రతకటమే మంచిది అనే సద్దేశంతో ఒకనాడు సరస్వతి నది తీరాన మహర్షులు సత్కర్మలు ఆచరించిన పిమ్మట మాటలు సందర్భంలో త్రిమూర్తుల్లో ఎవరు గొప్ప అనే సంశయం వచ్చింది. త్రిమూర్తుల గుణగణాలు, ప్రాశస్యములు పరిశీలించిన
పిదప ఈ సమాధానము ఇచ్చుట మహర్షులందరూ భృగు మహర్షి బ్రహ్మదేవుని మానసపుత్రుడు అయినటువంటి ప్రజాపతి సప్తమహర్షుల్లో ఒకరు. మొట్టమొదట జ్యోతిష్య రచయిత వేదకాలంలో రచించినటువంటి భృగు సంహిత కర్త భృగు మహర్షి బ్రహ్మ హృదయం నుండి ఉద్భవించినటువంటి నవబ్రహ్మల్లో ఒకరు. భృగు మహర్షి కంటే గొప్ప జ్ఞాని లేడు. అంత ఉద్రేకపూరితమైనటువంటి మనసు కలవారు. విశ్వామిత్రుల తర్వాత భృగు మహర్షి అని వారు అనుకొని వారికి లోపల భయపడి భౌతికంగా ఆయనకు భయపడి ఆయనను అనుసరించేవారు మనసులో కలవరపడిన ఆయనని ఆనందపరచలేకపోతే ఆయనకు కోపము శాపమునకు భయపడి అనుసరించేవారు. ఒకసారి మహర్షులు నిజ దైవము ఎవరో తెలుసుకునేందుకు బ్రహ్మదేవుడు పరమేశ్వరుడు విష్ణువు దగ్గర భృగు మహర్షి వెళ్ళడము, అక్కడ విష్ణువు ద్వారా తన అహంకార పరాభవం నశించడము జరిగింది. కొన్ని విషయాలు వినకపోవటం చెవులకు మంచిది, కొందరి గురించి ఆలోచించకపోవటం మనసుకు మంచిది, కొంతమంది గురించి మాట్లాడకపోవటం నోటికి మంచిది. ధర్మం అందరినీ కాపాడేటటువంటి దైవం లాంటిది. ఆ దైవం అందరినీ నాశనం చేసేటటువంటి అధర్మం అందరినీ నాశనం చేసేటటువంటి రాక్షసి లాంటిది. అందుకనే ధర్మో రక్షతి రక్షిత అన్నారు. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జ్యోతిష్య వాస్తు ప్రవీణ కాశీనాథన్ సుబ్రహ్మణ్యం, గాంధీనగర్, విజయవాడ 39949301682. శుభం భవతు, శుభం భవతు, శుభం భవతు.